రైట్, వెల్కమ్ బ్యాక్. మనం చూస్తూ ఉన్నాము, 2 రోజులుగా తెలంగాణలోని రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈరోజు కారెక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడినప్పటికీ కూడా ఆమె ఢిల్లీ వెళుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి అనుకున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రానికి పరిణామాలను కూడా మారిపోయినాయి. ఈరోజు ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఇద్దరు అదేవిధంగా కుమారుడు కార్తిక్ రెడ్డితో పాటు సబితా రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ప్రస్తుతం ఫామ్ 7 కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఫామ్ 7 పేరుతో చాలా ఓట్లను తొలగించారని చెప్పేసి తెలిసినప్పటికీ, ఇక తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓటునే తొలగించేందుకు ఫామ్ 7 ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఇది ప్రస్తుతం పులివెందులో కొంత హడావిడి నడుస్తుంది, కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ ఫామ్ 7 పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఓటును తొలగించేందుకు ఎవరు ప్రయత్నించారు ఏంటి అనే దానిపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు, ఇక బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు. ఇక విజయవాడగా ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయకు, అదేవిధంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మోహన్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి, గుంటూరు నుంచి జూబుడి ప్రభాకర్ గారు కూడా లైవ్లో ఉంటారు. ముందుగా బెల్లయ్య నాయక్ గారు, మీరు చెప్పండి. మనం చూస్తున్నాము 2 రోజుల పరిణామాలు చూస్తే, మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మీరు ఒక అభ్యర్థిని బరిలో దింపాలనుకున్నారు. అయినప్పటికీ కూడా మెజార్టీ లేకపోవడం, నిన్న 4 టీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 1 ఎంఐఎం. ఇక తాజాగా మీ పార్టీ సీనియర్ నేత, మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారు. ఈరోజు కేసీఆర్తో అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆమె పార్టీ టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేశారు, అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గింది. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా రాత్రికి రాత్రి పరిణామాలు మారిపోయాయి. ఈరోజు మార్నింగ్ ఆమె కేసీఆర్ని కలవబోతుంది. ఏంటి, లోక్సభ ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇలా పార్టీ, ఇప్పటికే 3 పార్టీ మారారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ వీడబోతుంది. ఏంటి పరిస్థితి అంటే, టీఆర్ఎస్ ఒక మానసికంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే, లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మానసికంగా దెబ్బ కొట్టేందుకే ఈరోజు ఈ పార్టీలో వీళ్ళందరినీ కూడా చేర్చుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? మిత్రమా, కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బగొట్టగలిగినటువంటి శక్తి టీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీకి కానీ లేదు. ఎందుకంటే నిన్న గుజరాత్లో ఒకవైపు సిడబ్ల్యూసి మీటింగ్ జరుగుతున్నది. అక్కడ దాదాపు 3 లక్షల మందితోని కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది. అంతకంటే ముందే పొద్దుగాల 3 ఎమ్మెల్యేలని బీజేపీ తన పార్టీలో చేర్చుకున్నది, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ దేశవ్యాప్తంగా వ్యవస్థల్ని విధ్వంసం చేయడం వల్ల దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పాలసీ విధానాల మీద, గెలిచిన అభ్యర్థుల మీద ఎట్లా జరుగుతున్నది, ఈ పార్టీలు మారే పరిస్థితి ఎందుకు వస్తున్నది, దీనికి కారణాలు ఏంది, ఒక లోతుగా విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థల్ని విధ్వంసం చేసి, నేనేమనుకుంటున్నానంటే, వ్యవస్థల్ని విధ్వంసం చేసిన తర్వాత వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయకుండా, రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా, చట్ట ప్రకారం పనిచేయకుండా, పాలక పార్టీలకు ఏజెంట్లుగా అధికారులు ఎప్పుడైతే మారిపోయారో, గ్రామస్థాయి అధికారి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఎప్పుడైతే మారిపోతున్నారో, వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో రాజ్యాంగ పద్ధతిలో కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలమైనటువంటి పద్ధతిలో పనిచేయడం మొదలైన తర్వాత స్వతంత్రంగా రాజకీయ నాయకత్వం పనిచేయగలిగినటువంటి పరిస్థితి లేదు అనేది నాకు అనిపిస్తా ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే దీన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినాయి. ఇవాళ మీరు చూడండి, టీఆర్ఎస్ పార్టీ 92 మందితోని ఎన్నికల్లో పాల్గొని పోతే బ్రహ్మాండంగా 85 మందిని గెలిపించుకొని ముఖ్యమంత్రికి అయ్యారు. మళ్ళీ తను పాలన మీద దృష్టి పెట్టకుండా గత 4 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం చేసుకుంటూ పార్టీనే బలోపేతం చేసుకోవడం ఏకైక ఎజెండాగా పెట్టుకొని పనిచేసిండో, ఇవాళ కూడా అదే చేస్తున్నారు. బెల్లయ్య నాయక్ గారు, అంటే మీ పార్టీ అధిష్టానం పైన, మీ రాష్ట్ర నాయకత్వం పైన కూడా కాస్త సబితా ఇంద్రారెడ్డి గారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె చెప్తూ ఉంది, పార్టీలో నేను చాలా సీనియర్ నాయకురాలని, నాకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎలా చేశారు, ఎంత అగౌరవపరిచారు, కనీసం పార్టీలో ప్రయారిటీ కూడా ఇవ్వలేదు అనే విధంగా ఆమె నిన్న మొన్న కొందరితోటి చర్చించినట్లు తెలుస్తుంది. అంటే ఎక్కడ ఉంది లోపం అసలు పార్టీలో? కనీసం రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కూడా ఆమె వెళ్ళలేదంతా, ఎందుకంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది అనేది కూడా కొంత మీరు పార్టీలో కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా.
రాజేష్ గారు ఇప్పుడు ఆమెకు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో మొన్ననే ఎన్నికలైనాయి, ఆమెకు టికెట్ ఇచ్చారు, గెలిచింది. ఆమెతో పాటు కాంతారావు గారికి ఇచ్చారు. కాంతారావు గారికి వేరే పోటీ ఉన్నా మాలాంటి వాళ్ళం అందరం సపోర్ట్ చేసి ఇవ్వాలని చెప్పి అడిగాము, ఇచ్చారు. ఆ అమ్మాయి అయితే హరిప్రియ మా పార్టీలో కొత్తగా వచ్చింది, టీడీపీ నుంచి, ఆమెకు టికెట్ ఇచ్చారు, కావాల్సినటువంటి సహకారం అందించారు. పార్టీ కార్యకర్తలు చేసిన తప్ప, పార్టీ నాయకత్వం చేసిన తప్ప, అధినాయకత్వం చేసిన తప్ప ఇక్కడ టికెట్ ఇవ్వడం. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి కాన్స్టెన్సీలో నిన్నటిదాకా టీఆర్ఎస్ నాయకుడే ఉన్నాడు కదా, గెలిచి ఆయన ఓడిపోయిండు. ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి ఆయన గెలిపించారు. ఏం గౌరవం ఒక విషయం చెప్పండి. ఆమె పార్టీ మారుతుందన్న ఒక చర్చ దాదాపు 10-15 రోజుల నుంచి జరుగుతుంది, అంటే దాదాపు 1 month అవుతుంది. ఎందుకు మీరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేరు? మీరు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పెద్దలు కావచ్చు. రాజేష్ గారు ఎందుకు మారుతున్నారు? ఏ ప్రయోజనాల కోసం మారుతున్నారు? ప్రజా ప్రయోజనాలు. ఆ కాన్సెన్స్ లో ఉన్నటువంటి జనాన్ని మేలు చేయడం కోసం మారుతున్నారు. వీళ్ళంతా జనానికి అభివృద్ధి చేయడం కోసం మారుతున్నారా? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి, సొంత ప్రయోజనాల కోసం మారుతున్నారంటారా? నాకు చెప్పనియండి, మీరు ప్రశ్న అడిగి చెప్పనియకుంటే ఎట్లా? ఒకటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించమని చెప్పి గెలిపించారు, టీఆర్ఎస్ ను పాలించమని గెలిపించారు. ప్రశ్నించలే స్థాయిలో ఉండాల్సినటువంటి వీళ్ళు ప్రశ్నించడం మానేసి మేము పాలకవర్గ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలకు ఏజెంట్లుగా మారిపోతామని భావించేటటువంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారుతున్నారు, లేకుంటే ప్రజా ప్రయోజనాలు. అయ్యి నేను అంటున్నాను, నిన్నటిదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి చేయలేని పని ఇలా మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇల్లందు చూసుకోండి, పినపాక చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, అదే విధంగా ఏది ఏమండి మొన్నటికి మొన్న మీ పార్టీలకు ఎవరు విశ్వేశ్వరరెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. చెప్పేది వినండి, ఎన్నికల కంటే ముందు పార్టీ మారి తనకు కావాలి సీట్ వస్తుందా రాదా అనేటటువంటి పద్ధతిలో వస్తుంది అనుకుంటే ఎక్కడ వస్తే అక్కడికి పోతారు జనరల్ గా చాలా మంది. కానీ వీళ్ళు గెలిచిన తర్వాత మారుతున్నారు, అది గమనించండి. ఇప్పుడు గెలిచిన తర్వాత మారి ప్రజా ప్రయోజనాలు అంటున్నారు. నేనేమంటున్నానంటే నేను హరిప్రియ గారు కావచ్చు, కాంతారావు కావచ్చు, సక్కు గారు కావచ్చు, లేకుంటే ఇంకెవరన్నా ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి మారుతున్నదని చెప్తున్నారు. మారుతున్నదో లేదో చూడాలి ఏమవుతుందో. నాయకులు మాట్లాడితే నాయకులకు ఏమైనా ప్రజా ప్రయోజనాల కోసం 4 పార్టీలు ఏమైనా ఇబ్బంది పెడితేనే నిజంగానే ఇబ్బంది పెట్టింది కాబట్టి పోతున్నదని చెప్పారు. ఏం జరిగిపోయిందని ఈ 2 నెలల్లో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మార్పు జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీలో? ఏం గౌరవించలే వాళ్ళకు, ఏ అవకాశం ఇవ్వలేదు వాళ్ళకు, ఏమైనా మంత్రి పదవులు ఎవరైనా కట్టబెట్టిర్రా? ఎందుకు ఇవన్నీ? మీరు పార్టీ మారుతున్నా మీ ఎమ్మెల్యేలను తప్పు పడుతున్నారా? చేర్చుకోవడంలోనే టీఆర్ఎస్ పార్టీని తప్పు పడుతున్నారా? వ్యక్తిగత ప్రయోజనాలు. టీఆర్ఎస్ పార్టీని తప్పు పడుతున్నాను, వీళ్ళకి గెలిపించినటువంటి ప్రజలను ద్రోహం చేస్తున్నటువంటి వీళ్ళని కూడా తప్పు పడుతున్నాను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎమ్మెల్సీ కోసం, ఎమ్మెల్సీకి మాకు కావాల్సిన బలం ఉంది, మేము టీడీపీ కలిసి పోటీ చేశాం, మాకు 19 సీట్లు ఉన్నాయి, టీడీపీ 2 సీట్లు ఉన్నాయి, 20 ఉండే 21 సీట్లతో మేము ఎమ్మెల్సీ గెలవాల్సిన పరిస్థితి ఉండే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచి 2 నెలలు కాలేదు, 2 నెలలైనా 3 నెలలు అవుతుంది, ఇప్పటికే మొత్తం చేరికలు. అంటే చూస్తూ ఉంటే ఇక ప్రతిపక్షమే లేకుండా ఉండే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అదే కదా కేసీఆర్ గారు చేసేటువంటి ప్రయత్నం అదే. గత పర్యాయంలో ఏ విధంగా అయితే ఫిరాయింపులను ప్రోత్సహించారో ముఖ్యమంత్రి గారి దగ్గరుండి మరి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. సరే, గత పర్యాయంలో అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుట్రలు పన్నుతున్నారు, ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు, అందుకని మేము ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదన చేశారు. ఆ వాదనకు కొంతవరకు యాక్సెప్టెన్స్ వచ్చింది ప్రజల్లో కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు అలాంటి చరిత్ర ఉంది కాబట్టి, ప్రభుత్వాలను కూలవేయడం, వెన్నుపోట్లు పడడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టినటువంటి విద్య కాబట్టి అలాంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసే ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా ఉండే. కాబట్టి ఆ విషయంలో సరే కొంత యాక్సెప్టెన్స్ వచ్చింది. బట్ ఇప్పుడు మీకు 88 సీట్లు ఇచ్చారు ప్రజలు. 88 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏంది? దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది? అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రతిపక్షం అనేది ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీలో కనీస పార్టీలో గౌరవం లేదు, మేము సీనియర్లమని కూడా లేదు వాళ్ళకి. మొన్నటి ఎన్నికల్లో మేము ఎంత అవమానపడ్డామో మాకు తెలుసు అని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కొంతమందితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అవి కూడా మన పరిగణలోకి తీసుకోవాలి కదా. కేసీఆర్ ఒకటే ఫిరాయింపులకు పూర్తిస్తున్నాడని కాదు కదా, ఇటు సైడ్ కూడా ఆలోచించాలి ఎక్కడ ఉంది లోపం అనేది. ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వీక్నెస్ ఉన్నది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది.
హీఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ దాన్ని పక్కన పెట్టి తుంగలో దొక్కి మొత్తం కంప్లీట్గా అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేటువంటి ఒక కుట్ర ఏదైతున్నదో ఇది సరైనటువంటిది కాదు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వీక్నెస్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇంత నమ్మకంతో మేము 19 మందిని గెలిపిస్తే ఈరోజు అసలు 19 మందిలో లాస్ట్కు 2-3 ఉంటారా అనే ఒక అనుమానం కలిగే విధంగా అందరూ కూడా డైరెక్ట్ పోయి కారెక్కుతున్నారు. చర్చ జరుగుతుంది బయట పబ్లిక్ లో. అసలు ఉంటారా కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎవరైనా ఉంటారా, ఒక్కరన్నా ఉంటారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను దానికి ఏమంటున్నా అంటే ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ లేక ఇక్కడ టీఆర్ఎస్ అనుకుంటా. టీఆర్ఎస్ నుంచి ప్రోత్సాహం ఉంది ఒకటి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రజలు ఇంత నమ్మకంతో ప్రశ్నించండి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మిమ్మల్ని ఇంతమందిని గెలిపిస్తే మీరు చేస్తున్నది ఏంది? ఇది దుర్మార్గం కదా. ఇప్పుడు అందుకని నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత లోపం కూడా ఉన్నట్టుగా కనబడుతున్నది. నిజంగా సిద్ధాంతాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ నాయకుడికి ఒక విజన్ లేదు, వాళ్ళ నాయకులకు ఎజెండా లేదు. అంటే వాళ్ళ నాయకత్వం మీద కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ నమ్మకం లేదు. లేకపోతే ఎందుకు పోతారు చెప్పండి? ఇదే భారతీయ జనతా పార్టీ గత పర్యాయంలో 5 మంది గెలిచారు. ఎవరైనా పోయారా? ఇప్పుడు ఒక్కరు గెలిచారు. ఒక్కరున్నా 5గురున్నా 10 మంది ఉన్నా మా పార్టీ నుంచి ఎవరు వలస పోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు పోతున్నారు, తెలుగుదేశం నుంచి ఎందుకు పోతున్నారు? ఎందుకంటే అధికారం లేకుండా కనీసం 6 నెలలు కూడా ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఫ్యాక్ట్, ఇది ఆన్ రికార్డ్. గత పర్యాయం కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. టీడీపీ అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. అసలు టీడీపీకి ఈ రాష్ట్రంలో అసలు రెలవెన్సే లేకుండా పోయింది. అంటే ఏంది, పవర్ లేకుండా ఈ నాయకులు ఉండలేరు ఆ పార్టీలో. పరిస్థితి రేపు కాంగ్రెస్ కూడా తెలంగాణ అలాంటి పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు చూస్తుంటే అదే కనబడుతుంది కదా మనకి. చివరికి అసలు ఈ నాయకుడు ఉంటాడా, ఆ నాయకుడు ఉంటాడా, ఈ నాయకుడు ఉంటాడా అని చర్చ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి టీఆర్ఎస్ సరే, టీఆర్ఎస్ వాళ్ళు సరిగా వ్యవహరించడం లేదు. రెండోది ఏంటంటే అసలు మీ పార్టీలో ఉన్న వీక్నెస్ గురించి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఎలాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళని మీరు నాయకులుగా చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా చర్చ చేయాలి. టికెట్ ఇవ్వడం తప్పంటారా మీరు? ఇలాంటి నాయకురాలు వెళ్తున్నారంటే వాళ్ళు కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు నేనేమంటున్నా అంటే, ఒకటి సిద్ధాంత లోపం ఉండి ఉండొచ్చు, వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేకుండా ఉండొచ్చు, వాళ్ళకి ఎజెండా లేకుండా ఉండొచ్చు, భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని నమ్మకం లేకుండా ఉండొచ్చు. ఇలా అనేక కారణాల వల్ల ఈరోజు అయితే నేను ఇంకోటి చెప్తున్నా. బెల్లయ్య నాయక్ గారు ఇంతకుముందు అన్నారు బీజేపీ నాయకులు అక్కడ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారని. ఎస్, మేము చేర్చుకున్నాం. బట్ ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే పదవిలోకి రిజైన్ చేసిన తర్వాత కదా. మేము ఇప్పుడే కాదు, చౌడా అనే ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు కూడా గతంలో మా పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే ఆయన శాసనసభ్యత్వం రాజీనామా చేసిన తర్వాత మంత్రి చేసినాం మేము. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఏంటి ఆపరేషన్, ఏంటి ఆపరేషన్ ఆకర్షణ మనం చూస్తున్నాం కదా 2-3 రోజులుగా చూస్తే. మొత్తం లాస్ట్ టైం చూస్తేనేమో మొత్తం టీడీపీ వైపు గురి పెట్టారు, ఈసారేమో కాంగ్రెస్ వైపు దృష్టి పెట్టినట్టున్నారు. ఏంటంటే ఈ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని ఒక మానసికంగా దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారా ఏంటి మీ అధినాయకుడు? ఎందుకు ఇట్లా 1 by 1 చేర్చుకుంటున్నారు? నిజంగా కనుక అదే ఆట మేము ఆడితే, మీరు అనుకున్నటువంటి ఊహించినటువంటి ఆట ఆడితే కేసీఆర్ గారు ఒక్కరు కూడా మిగలరు. అంతేనా? కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోతుంది. ఇవాళ వారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఇవన్నిటినీ చూసి వస్తారే తప్ప వారి నియోజకవర్గం యొక్క ప్రజలు కూడా ఒత్తిడి చేస్తారు. సరే, తెలిసి తెలియక ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదా శ్రీనివాస్ గారు? రెండోది నేను ఏమంటున్నాంటే, సాన్నిహిత్యం పెరుగుతుంది కదా, 24 గంటలు పార్టీ యాక్టివిటీస్ లో ఉంటారు. కేసీఆర్ గారికి అధికార పార్టీలు ఉంటే నిధులు ఎక్కువ వస్తాయా? ఇప్పుడు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, అధికార పార్టీలో ఉంటే నిధులు ఎక్కువ ఇస్తారా మీరు? ఇప్పుడు వినండి, నేను చెప్తాను. మీరు అడిగిన దానికి చెప్తున్నా. బెల్లయ్య నాయక్ మీరు అడిగిన దానికి ఒక్క నిమిషం ఫస్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. మీరు ఫస్టే క్వశ్చన్ చాలా డిస్కషన్ ఉన్నాయి కదా, క్వశ్చన్స్ కాదు కానీ ఇంకా మనం ఏపీ కూడా తీసుకుని మీరు ఇచ్చిన ప్రశ్న పత్రాన్ని మీకు ఇచ్చిన ఆన్సర్లు రాయాలి కదా మీరు ఇచ్చిన ప్రశ్నలకు. మీరుండి అధికార పార్టీలు ఎందుకు ఉంటారు అంటే అభివృద్ధి జరుగుతుంది, సన్నిహిత్యం ఉంటా అంటే మీరు అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి జరుగుతుందా? ప్రతిపక్షాలు ఉంటే జరగదా? సరే, ఇప్పుడు గతంలో మీలా అనుకుంటే ప్రతిపక్షాలు ఉండేవా? వచ్చారు మీరు మా ముగ్గులోకి వచ్చారు. ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, వారి నియోజకవర్గం పని మీదనే మాట్లాడడానికి పోయింది అనుకుందాం. ముఖ్యమంత్రి అందరి వాడు, ముఖ్యమంత్రి అందరు గెలిపించిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేకు పోయే పార్టీలకు అతీతంగా మాట్లాడేటటువంటిది ఉంటుంది. ఏం రాస్తారు రాజేష్ గారు, ఏం చెప్తారు? ఇక్కడ సబిత గారు వెళ్ళారు, ఏదో ఊహాగానం, రేపు చేరిపోతుంది. నేను చెప్తున్నా అట్లా ఉంటది. అదే చేరిరు అనుకోని పార్టీలో, తర్వాత ఈ చర్చకు తాగుండదు కదా. రేపు తెల్లారి నుంచి రాకేష్ అడుగుతున్నారంటే ఎందుకు ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? మరొక విషయం బెల్లయ్య నాయక్ ఏమంటున్నారు అంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి చెప్తున్నారు.
బెదిరించి అంత అవసరం ఏముంది అనేది నేను అడుగుతున్నా. మీరు ఊరుకుంటారా? మేము బెదిరిస్తే బయట పెట్టరా? మీడియా అంత చేవగాంతనంలో ఉందా? ఇవాళ అన్ని ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్న దగ్గర బెదిరింపులకు ఉంటుందా? అంటే బెదిరిస్తే పోయేంత రెబ్బెల్లే నాయకుని గారిని బెదిరిస్తే పోయేంత స్టాండర్డ్లో ఉన్నారా? సబితా ఇంద్రారెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్గా చేసిన ఆమె ఇవాళ అంత సీనియర్ నాయకురాలు ఇవాళ బెదిరింపులకు భయపడుతుందంటే ఆమె చేసిన గతంలో పదవికి ఇంకేం విలువ ఉంటుంది? అంటే బెదిరింపులకు పాల్పడే క్యాండిడేట్లు అని చెప్పి మీరు వాళ్ళని అంత చిన్నగా చూస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ అన్ని గురువింద గింజలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. మొన్న పూలేని చేర్చుకున్నది ఎవరు? రాకేష్ రెడ్డి గారు. సావిత్రిబాయి పూలేని ఎంపీగా ఉన్నది కదా, రాజీనామా చేసుకున్నాం కాబట్టి మేము చేర్చుకున్నాం, వాళ్ళు చేసినా మేము చేసాం. అది కాదు తృణమూల్ కదా. కాంగ్రెస్ నేను చెప్పేది నాండి, సౌమిత్ర ఖాన్ టీఎంసీ నేను చేర్చుకున్నావు, ఆమె రాజీనామా చేసి చేర్చుకున్నారా? వాళ్ళని ఇప్పుడు నిన్న గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో నేనేమంటే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా? ఇంకొద్దిగా సాన్నిహిత్యం పెరుగుతుంది, ఇంకొద్దిగా వీలున్నప్పుడల్లా కలవచ్చు. మీలాంటి మీడియా వాళ్ళకి అడ్డం పడదు. కలిసినప్పుడు నేను ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటే మీ ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వరా? ఇస్తాం. మరి వాళ్ళకి మీకు పని లేకుండా చేస్తున్నాం మీకు. ఎందుకంటే పోయి కలిసినప్పుడల్లా ఏదో ఊహాగానము మీకు పండుగ అది లేకుండా మీరు గతంలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈ రోజు కూడా మీరు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఏం అవసరం ఉంది అనేది మీకు పని లేకుండా ఊహాగానాల మీద చర్చలు జరపకుండా ఉండడానికి. రైట్. ఇక మనం